నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ నాయకులపై నమోదైన ఫోర్జరీ కేసులో జాప్యం నివారించి సిఐడి విచారణ చేపట్టాలని జనసేన నాయకులు మురళీరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జనసేన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై పోరాటం చేశామని తెలిపారు. ఐఏఎస్ అధికారుల ఫోర్జరీ కేసుల పోలీసులు విచారణ జాప్యం జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు గతంలో అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెలికి తీసినటువంటి ఫోర్జరీ కుంభకోణం పైన విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం విషయంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారికి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి సమస్యల అర్జీల స్వీకరణ కార్యక్రమంలో వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఇద్దరు ఐఏఎస్ల సంతకాల ఫోర్జరీ జరిగితే సాక్షాత్తు గత కమిషనర్ వికాస్ మర్మత్ గారి లిఖితపూర్వకంగా వీటిపైన క్రిమినల్ చర్యలు చేయమని చెప్పి వారికి లేఖ రాస్తే 13 రోజుల పాటు సమయం తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తుల్ని 467 ఐపీసీ లాంటి 10 ఏళ్లకు మించి జైలు శిక్ష పడేటువంటి కీలకమైనటువంటి చట్టాల లోపల ఐపీసీల సెక్షన్ల ద్వారా కేసులు కట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజా ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని, ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా ఈ విచారణ చేపట్టాలని కూడా ఆదేశించే విధంగా మంత్రి గారిని చేసి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా విషయాలు బహిర్గతపరచాలా. ఎవరైతే నిందితులు ఉన్నారో మేము 9 ఫైళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తే ఈరోజు కమిషనర్ గారు 60-70 ఫైళ్ళు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి, లోతైనటువంటి, పారదర్శకమైనటువంటి విచారణ జరపాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.